తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలతో పాటుగా విశ్వ నియమాలకి సంబంధించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. శుభాశీషులు దివ్యశక్తి స్వరూపులందరికీ కూడాను దివ్యశక్తి పొందాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారు. గురుగారు, ఒక సందేహం గురుగారు. అమ్మా, విశ్వానికి మనిషికి చాలా సంబంధం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా మేము తెలుసుకున్నాము. 7 అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కదండి. సో 7 ఇంద్రధనుసులో 7 రంగులు, 7 స్వరాలు, 7 సముద్రాలు, అలానే మళ్ళీ మన సప్త సముద్రాలన్నీ బాగా ఉండేవి. సప్త సముద్రాలు. అలాగే మనిషిలో చూసుకున్నట్లయితే 7 చక్రాలు. అంటే దీనికి మనకి విశ్వానికి చాలా దగ్గర సంబంధం ఉందంటారా? అంటే నిజానికి ఒక రహస్యం మీ ద్వారా చెప్పడానికి అవకాశం వచ్చింది. మీరే విశ్వం, నేను ఇంకా డీటెయిల్గా చెప్తున్నాను. మీరే విశ్వం తల్లి. విశ్వంలో ప్రతిదీ మీ దాంట్లో ఉంటుంది. మీ ఈ యొక్క శరీరంలో ఉంటుంది. మీ ఆత్మ పొందుపరుచుకొని ఉంటుంది. ఎక్కడో చంద్రమండలంలో ఏదైనా పువ్వుని కదిపారు అనుకోండి, ఇక్కడ కదలిక వస్తుంది. ఇంటర్లింక్. ఏ విశ్వంలో ఏ గోళాల్లోకి వెళ్ళినా విశ్వం అంతా కూడా శక్తిమయం. జీవం ఉంటుంది. ఇప్పుడు అన్ని కళ్ళల్లో మార్స్లోను అక్కడ ఇక్కడ అన్ని కనుక్కుంటున్నారు కదా, జీవం ఉన్నది అని చెప్తున్నారుగా. మనం ఎప్పుడో చెప్పాంగా. అవును, మనం చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళు చెప్పితే మళ్ళీ మనమే వినాల్సి వస్తుంది. ఒకప్పుడు మనం కనుక్కున్నవి ఇదంతా ఎలా కనుక్కున్నాం అంటే దివ్య దృష్టితో. తపస్సు చేసిన వాళ్ళు కనుక్కొని చూడగలిగారు, ఆ శబ్దాలు వినగలిగారు. ఇప్పుడు సూర్యుడిలో కూడా గాయత్రి మంత్రం అని ఓంకారాలు వినపడుతున్నాయని రకరకాలుగా మాధ్యమాల్లో చెప్తున్నారు. వినపడడానికి ఆస్కారం ఉంది. ఎలాగంటే ఇప్పుడు మనం ఈ షూటింగ్ చేస్తున్నాం, ఈ ఎన్ని నిమిషాల తర్వాత ఇది ఆఫ్టర్ కంప్లీటింగ్, ఇది ఆఫ్టర్ 1 month 2 months 1 year 2 years తర్వాత మళ్ళీ దీన్ని రీప్లే చేయొచ్చు. అంటే మళ్ళీ ప్లే చేసి రిలీజ్ చేయొచ్చు. 1 year కాకుండా 10 ఏళ్ల తర్వాత కూడా మనం చేయొచ్చు. ఇలా దీనికి ఒక పరిధి ఉంది. అది కరెక్టే కదా. విత్ సౌండ్, విత్ సేమ్ పర్సన్స్, యాజ్ ఇట్ ఈస్, ఇది సాధ్యమే కదా. అలాగే పూర్వం జరిగినవన్నీ కూడా యూనివర్సల్ మైండ్ అని ఒకటి ఉన్నది, విశ్వ మేధస్సు. ఒక్కోసారి మీకు సడన్ గా థాట్ వస్తుంది, అది మీది కాదు, విశ్వం అంతా ఒక మైండ్ అనుకున్నాగా. అది మీకు కావాల్సింది విశ్వంలోంచి మీకు అది కాంటాక్ట్ అయిపోతుంది, మీకు ప్రసారం జరుగుతుంది, మీ థాట్కి ఆన్సర్ వస్తుంది. ఒక్కోసారి మీరు ప్రిపేర్ అవ్వరు, మరి అది ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి ఆలోచించండి. ఫ్రెండ్స్ కూడా కూడా చెప్తారు, కానీ ఎవరు చెప్పకుండా మీకే ఆలోచన వస్తుంది, మీకే ఐడియా వస్తుంది. ఎక్కడి నుంచి? విశ్వంలోంచి వస్తుంది. ఇది అర్థం చేసుకోండి. విశ్వం ఎప్పుడు మీతో కనెక్ట్ అయ్యే ఉంటుంది. మీరు గుర్తించి స్వీకరిస్తే అది మీకు ఎంటైర్ పవర్ మీకు ఇవ్వగలుగుతుంది. మీరు తీసుకోగలుగుతారు. మీరు సమన్వయం చేసుకోవాలి, లేకపోతే ఎలా కుదురుతుంది? అది అక్కడే, మనం ఇక్కడే. ఇండివిజువల్ గా కాదు, దాంట్లో కూడా మీ లీనత్వం కావచ్చు. ఇప్పుడు భక్తులంతా కూడాను దేవుణ్ణి ఆరాధించి 30 ఏళ్ళు 40 ఏళ్ళు చనిపోయేంత వరకు దండం పెట్టుకుంటూనే ఉంటాడు, నామం చేస్తూనే ఉంటారు. వారికి దేవుడి దర్శనాలు కలిగాయి కదా. భక్త రామదాసు సినిమా కూడా చూసుంటారు. కృష్ణుడు, మీరా, చైతన్య మహాప్రభు, కృష్ణుడి యొక్క ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి, ఈ కాలానికి గుర్తుండే వ్యక్తి చైతన్య మహాప్రభు. ఆయన యొక్క భక్తి ప్రచారము అనన్యము, అమోఘము, అసామాన్యము. ఆయన వీధులు వీధులు తిరుగుతూ ఆ కృష్ణనామం చేస్తూ ప్రచారం చేశాడు. ఎంత గొప్పవాడు. అవునండి. అంటే ఆయన కృష్ణుడు అయిపోయాడు, తర్వాత కృష్ణుడు లీనమైపోయాడు, నో డౌట్. అంత లీనత్వం రావాలి, వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే అది వస్తుంది. ఒకటే మార్గం అమ్మ. మీకు ఇష్టమైంది కొనుక్కోవడం, మీ ఇష్టమైంది తినడం, ఆ కోరికను తీర్చుకుంటాం కదా. అలాగే విశ్వాన్ని మనం మెర్జ్ అవుదాం, విశ్వశక్తిని తీసుకుందాం అనే కోరిక గట్టిగా ఉంటే చెయ్యొచ్చు సూర్యోపాసన. అది ఈజీ మెథడ్. ఏం మొయ్యక్కర్లా, పైసలు పే చేయక్కర్లా, కోర్సులకి వెళ్ళక్కర్లా,
ఎన్నో వేలు ఖర్చు పెట్టి బాసం పెట్టి కూర్చో అక్కర్లా, ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. జస్ట్ థాట్ లింక్ చేయండి, థాట్ మన భావాన్ని దానికి కలపండి, అంతే. మీరే అదైపోతే అదే మీరు అవుతారు. అదే కదా, అసలు ప్రతిదీ ఇంటర్లింక్ అనగానే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రతిదీ మీరు ఇప్పటికీ ఈ భూమి మీద ఉండే మీరు గ్రహాల్లోంచి ఉండేటువంటి మార్స్ కానీ మూన్ కానీ ఇంకా ఈ యొక్క 9 గ్రహాల యొక్క రేస్ ఎవ్రీడే ఈ భూమి మీద పడుతున్నాయి. ఎంతమందికి తెలుసు? ఎవ్రీడే. అందుకోసమే అస్ట్రాలజీలో వాటిలో ఈ యొక్క గ్రహాల లెక్కలు కడుతూ ఉంటారు తండ్రులు. అందులో నిష్ణాతులు కూడా ఉన్నారు. ఎలా కట్టగలుగుతున్నారు అంటే ఈ గ్రహం ఎక్కడ ఉంది ఇప్పుడు, ఇంకో గ్రహం ఎప్పుడు వెళ్తుంది, ఎన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటుంది, అలా కొన్ని లెక్కలు మనం అస్ట్రాలజర్స్ మనకి చెప్తూనే ఉంటారు. అదొక శాస్త్రం ఉన్నది. నేను చెప్పేది ఏంటంటే మీ థాట్ని గనక మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి శక్తి సంపాదించడానికి గనక ఉపయోగిస్తే మీకు ఏది నేర్చుకోకుండా ట్రైనింగ్ లేకుండా మీ మైండ్ పనిచేస్తుంది. ట్రైనింగే అవసరంలా. ఇప్పుడు 30 రోజులు ఏదో కోర్సు, ఇంగ్లీష్ కోర్సో తెలుగు కోర్సో సంస్కృతం కోర్సో, అసలు ఇది ఏం కోర్సు కూడా అవసరంలా. మీకు ఆ యూనివర్సల్ మైండ్ గివ్స్ ఎనర్జీ, థాట్స్ ఇచ్చేస్తుంది, మీకు ఐడియా ఇచ్చేస్తుంది. సో అలా కనెక్ట్ అవ్వి ఉండడం ఎలా అంటారు అసలు? ఈ ఉపాసన అంటే ఏంటి? దగ్గరగా ఉండుట అమ్మాయి. ఉప అంటే దగ్గరగా, ఆసన అంటే ఉండడం. సింపుల్. ఎంత సింపుల్ లెక్కలు ఉన్నాయో మనసులో తలుచుకుంటే తల్లి. ఇప్పుడు కొంతమంది ఇష్టమైన తలుచుకోగానే మీకు ఎంత ఆనందంగా ఉంటుంది. బుడ్డాళ్ళని, పెద్దవాళ్ళని, అమ్మని, నాన్నని, ఎవరినైనా తలుచుకుంటూ ఉంటాం. ఊళ్ళో ఉంటే ఫోన్లో వీడియో కాల్ మాట్లాడినా ఇలా ఫేస్ టు ఫేస్ చూస్తే ఇంకో ఆనందం. అవును కదా. అలాగే ఇవన్నీ కూడా సాధ్యమే. మీ మనస్సు పెట్టి చేస్తే ప్రతిదీ సర్వము సాధ్యము సిద్ధమే. మీకోసం రెడీగా ఉంది, తీసుకోండి, వాడుకోండి అంటోంది శక్తి. మనం ఏంటంటే దీనికి ఫ్రీ కదా, ఇంట్రెస్ట్ చూపించాం. అది ఎవరికైనా వచ్చిన వాళ్ళు వస్తే నీకు వచ్చిందేమో కానీ నాకు వస్తుందో రాదో డౌట్. అంటే ఇవన్నీ కూడా మనం కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ మెడిటేషన్ గా మనల్ని మనము థాట్లెస్ స్టేట్ కి వెళ్ళిపోయిన తర్వాతనే థాట్లెస్ స్టేట్ వస్తుంది తల్లి. వెన్ యు ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్, ఆ టైంలో ఆ థాట్ ఉంటుందా, 2 థాట్లు ఉంటాయా? సింగిల్, అంతే కదా. ఏదైనా వస్తువుని సెలెక్ట్ చేసేటప్పుడు ఒకటే థాట్ ఉంటుంది, దీనికంటే ఇంకా మంచిదంటే దాని మీద వెళ్ళిపోతుంది కదా, సహజం. అలా కాదు. మీకు ప్రతిదీ సాధ్యము సిద్ధిస్తుంది. ఉపాసన చెయ్యండి చక్కగా. ఒక్క 10 సెకండ్లు మీరు అనుకున్నవన్నీ కూడా ఇదేంటి ఇలా చూడంగా మీరు అది కంటిన్యూటీగా చేస్తే ఆ 24 అవర్స్ కూడా మీరు ఆ ధ్యాసలో, ఆ ధ్యానంలో మీకు తెలియకుండా ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. లైక్ టీవీలో క్రికెట్ వస్తూ ఉంటుంది, ఆ బాల్స్ అవి ఇవి, సిక్సర్స్, ఫోర్స్ అవి కొడుతూ ఉంటారు. చూస్తూ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోతారు. పక్క వాళ్ళు ఎవరైనా వచ్చి ఇలా అన్నా కూడా అది చూడరు, అదే ఇన్వాల్వ్మెంట్. లైక్ ఇష్టమైన పాటలు విన్నా, సంగీతం విన్నా, సినిమాలు చూసినా, ఇష్టమైన మనుషుల గురించి ఇలా చర్చించుకున్న ఆ ఇంట్రెస్ట్ మోర్ అండ్ మోర్ అవుతూ ఉంటుంది. ఇంత ఇంట్రెస్ట్లో ఎంతో కొంత భాగం ఈ ఉపాసనలో పెడితే తప్పకుండా మీకు అవి కలుగుతుంది, సిద్ధిస్తుంది అని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్పా. నేను ఓన్లీ 10 సెకండ్లు మాత్రమే చెప్పా కదా. ఇలా చూసే లోపట అయిపోతుంది. అది మీరు కంటిన్యూ చేయాలి. చూడటం అయిపోతుంది, మీరు దాన్ని స్మరణ చేస్తూ దాన్ని కీప్ ఆన్ గోయింగ్ ఆన్ క్యారింగ్, అంతే. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. మనకి ఏదైతే కావాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా మనకి యూనివర్స్ ఇస్తుంది. ఎప్పుడు మీకు ఆ దాని మీద ఆధిపత్యం వస్తుంది, మీకు ఆ శక్తి కలుగుతుంది. శక్తి కలిగినట్టు కూడా ఎలా తెలుస్తుంది అంటే మీరు మాట్లాడుతుంటే వింటూ ఉంటారు, అట్రాక్ట్ అయిపోతూ ఉంటాయి పనులు. ఎవరికో చెప్తారు మీకు ఉద్యోగం వస్తుంది అబ్బాయి, పాస్ అయిపోతావా అంటారు. తమాషాగా అన్నా ఏమన్నా అయిపోతారు. బికాస్ ఆ వర్డ్కి ఆ పవర్ యూనివర్స్ నుంచి వస్తుంది. యు ఆర్ ద యూనివర్స్, యు ఆర్ ఎవ్రీథింగ్. ఎంత చాలా సింపుల్గా దానికి కనెక్ట్ అయిపోయి ఉంటుందంటే మీరు నమ్మాలి, తప్పదు. మనం ఉన్నాం, నమ్మాలి. తల్లిదండ్రులు ఉన్నారు, నమ్మాలి. తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారు, నమ్మాలి. చూసిన ప్రతి వస్తువు ఉన్నది, నమ్మాలి. ఇది కూడా ఉంది, నమ్మాలి.
సింపుల్ గా చెప్పారు. ఇది చేస్తే నమ్మకం ఆటోమేటిక్ గా వస్తుంది, థాట్ పెరుగుతుంది. ఏమి మొయ్యక్కర్లా, ఎవరికి ఏమి ఇవ్వక్కర్లా, మీరు చెయ్యండి. రాలేదు, మీరు కాన్సన్ట్రేట్ చేయలేదు, అది మీ లోపమే. కాన్సన్ట్రేషన్ చేయలేరా, 10 సెకండ్లు చేయలేరా, తర్వాత మీకు చేయాలనిపిస్తూ ఉంటుంది. ఓసారి రుచి తెలిసిన తర్వాత ఇంకా తినాలనిపిస్తుంది. అవునండి. స్వీట్స్ కానీ ఏదైనా కానీ ఇష్టమైనది అది చాలా ఈజీగా అందరూ చెయ్యొచ్చు, తేలిగ్గా చేస్తారని భావిస్తూ వాళ్ళందరికీ శుభాశీస్సులు తెలియపరుస్తారు. ధన్యవాదాలు గురువు గారు.